హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో నిన్న రాత్రి వాళ్ళు వెబ్సైట్లో పెట్టి మళ్ళీ డిలీట్ చేశారు. సో ఆ డిలీట్ చేశారంటే దాని అర్థం ఏదో కొంచెం మిస్టేక్స్ ఉన్నట్టే కదా. సో ఎందుకు మిమ్మల్ని టెన్షన్ పెట్టడం అని సో నేను మళ్ళీ వీడియో చేయలేదు. సో ఆ మెరిట్ లిస్ట్ ఆల్రెడీ సోషల్ మీడియాలోకి వచ్చేసింది. సో కానీ అది పక్కన పెట్టేయండి. ప్రెజెంట్ ఇప్పుడు మనకి ఫైనల్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ మెరిట్ లిస్ట్లో మీ పేరు కనుక ఉంటే మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అయినట్టే, మీరు ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇయర్ ముందే చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, అందరూ చాలా టెన్షన్ పడ్డారు. అందుకనే నేను నిన్న వచ్చిన మెరిట్ లిస్ట్ మీద వీడియో చేయలేదు. ఎందుకంటే అది మళ్ళీ డిలీట్ చేశారు, మీరు మళ్ళీ అది చెప్తే మళ్ళీ టెన్షన్ పడి అది బాగుండదని నేను అందుకనే ఇంతసేపు వెయిట్ చేయలేదు. చాలామంది నన్ను అడిగారు, అన్న ఎందుకు వీడియో చేయలేదని. సో అఫీషియల్ అప్డేట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం అనుకున్నాను, అందుకే ఇప్పుడు వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు కూడా ప్రజెంట్ బయట ఉన్నాను, కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ వీళ్ళు ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు, చూస్తున్నారు కదా. సో మీ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసిన తర్వాత ఈ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. సో ఇందులో ప్రతి ఒక్కరూ మీ యొక్క రోల్ నెంబర్, మీ ర్యాంక్, మీ స్కోర్, మీ క్యాండిడేట్ నేమ్, జెండర్, కేటగిరీ, ఏరియా, ముస్లిం, మైనారిటీ, ఆంగ్లో ఇండియన్, ఈడబ్ల్యూఎస్. సో ఇవన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మీకు ఏమన్నా తప్పులు కనిపిస్తే మీరు గ్రీవెన్స్ సబ్మిట్ చేయాలి. గ్రీవెన్స్ ఎవరు సబ్మిట్ చేయాలి అంటే, ఇప్పుడు ఈ మెరిట్ లిస్ట్ ఉంది కదా, చాలా లిస్ట్ రిలీజ్ చేశారు, 4 లిస్ట్ రిలీజ్ చేశారు టోటల్గా. అందులో ఫస్ట్ లిస్ట్ వచ్చేసి ఇది ప్రొవిజనల్ మెరిట్ పొజిషన్ ఆఫ్ అప్లైడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్. మీరు ఇందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇందులో మీ పేరు ఉంటే మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అయినట్టు. ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మీరేం చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు మనకి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ ఇస్తారు, మీరు అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకేనా? సో ఈ లిస్టులో మీ పేరుండి మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మీరేమీ గ్రీవెన్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నవాళ్ళు. ఒకవేళ మీ డీటెయిల్ ఏదైనా సరే, ఇప్పుడు ఇన్ని కాలమ్స్ ఉన్నాయి కదా, ఇందులో ఏ ఒక్క డీటెయిల్ రాంగ్గా ఉన్నా కూడా సో మీరు 6th సెప్టెంబర్ 2 PM లోపు సో మీరు వెబ్సైట్లోకి వెళ్తే, ఎక్కడైతే అప్లికేషన్ పెట్టింటారో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఆ వెబ్సైట్లోకి వెళ్తే సో మీకు గ్రీవెన్స్ అని కనిపిస్తుంది. సో అక్కడ మీది ఏం తప్పు ఉందో అక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు. ఓకేనా? అన్ని కరెక్ట్గా ఉన్న వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అలాగే వెబ్ ఆప్షన్స్ కోసం వెయిట్ చేయండి. అలాగే నెక్స్ట్ లిస్ట్ వచ్చేసి, సో కొద్దిమందికి మెయిల్స్ అండ్ మెసేజెస్ పెట్టినా కూడా కొద్దిమంది మళ్ళీ డాక్యుమెంట్స్ అనేవి రీఅప్లోడ్ చేయలేదు. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే, సో వీళ్ళు ఏంటంటే, సో ఈ లిస్ట్లో ఉన్నవాళ్ళు, లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ వుడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ పెండింగ్ డ్యూ టు నాన్ సబ్మిషన్ ఆఫ్ రిలవెంట్ డాక్యుమెంట్స్. సో ఇలా కొద్దిమంది క్యాండిడేట్స్ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయలేదు. సో వాళ్ళ కోసం సపరేట్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఇందులో కనుక మీ పేరు ఉంటే మీరు 5th సెప్టెంబర్ లోపు సో మీరు వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయితే చాలు, అక్కడ మీకు సర్వీసెస్లో రీఅప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని కనిపిస్తుంది. సో అక్కడ మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ 5th సెప్టెంబర్లో పెట్టాలి. గ్రీవెన్స్ కోసం 6th సెప్టెంబర్ వరకు టైం ఇచ్చారు, కానీ ఎవరైతే ఇలా నాన్ సబ్మిషన్ ఆఫ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం 5th సెప్టెంబరే. సో ఇది మైండ్లో పెట్టుకోండి. ఈ లిస్ట్లో మీ పేరుంటే మీరు లాగిన్ అయ్యి రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ దగ్గర వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అనేవి 5th సెప్టెంబర్ లోపు రీఅప్లోడ్ చేయండి. అలాగే ఇంకో లిస్ట్ ఏంటంటే, లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్. సో ఇందులో చాలామంది నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉన్నారు. సో నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 10 years రెసిడెన్స్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. సో మీరు ఇంకా సబ్మిట్ చేయకపోతే సో మీరు కూడా లాగిన్ అయ్యి 6th సెప్టెంబర్ లోపు సబ్మిట్ చేయొచ్చు. సో ఈ లిస్ట్లో మీ పేరు ఉంటే మీరు కూడా 6th సెప్టెంబర్ లోపు లాగిన్ అయ్యి సబ్మిట్ చేయాలి. అలాగే నెక్స్ట్ ఇంకో లిస్ట్ ఏం పెట్టారంటే వీళ్ళు, సో ఎవరైతే ఇప్పుడు సర్టిఫికేట్స్ ఇప్పుడు అప్లికేషన్ పెట్టేటప్పుడు మొత్తం మనీ కూడా పే చేశారు, కానీ సబ్మిట్ చేయలేకపోయారు అప్లికేషన్. అంటే వాళ్ళకి తెలియకనో కొద్దిగా సబ్మిట్ చేయలేదు. సో అయినా కూడా ఛాన్స్ ఇచ్చారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు. సో ఇది చాలా గుడ్ న్యూస్. ఎవరైతే అప్లికేషన్ కోసం మనీ పే చేసి సబ్మిట్ చేయలేకపోయారో సో వాళ్ళ కోసం ఏంటంటే మళ్ళీ మీరు సబ్మిట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. సో ఇది వాళ్ళ కోసం లిస్ట్. సో మీరు కూడా 5th సెప్టెంబర్ లోపు సో లాగిన్ అయ్యి అక్కడ స్టూడెంట్ లాగిన్లో మీరు మీ యొక్క అప్లికేషన్ అనేది పెండింగ్ ఉంటుంది కదా, అది కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాలి. ఇలా 4 లిస్ట్ రిలీజ్ చేశారు. సో మీ పేరు ఎందులో ఉందో చెక్ చేసుకోండి. మీ పేరు కనుక ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్
అప్లైడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్. ఇందులో మీ పేరుండి మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మీరు ఇంకా కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అయినట్టు, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇంకా రిమైనింగ్ 3 లిస్టులో ఉన్న వాళ్ళు, సో మీరు ఏ డాక్యుమెంట్ పెట్టలేదో, మీరు ఏ ప్రాసెస్ కంప్లీట్ చేయలేదో ఆ ప్రాసెస్ అనేది నేను టైం చెప్పాను కదా, ఆ టైంలోపు కంప్లీట్ చేయండి. సో నేను కొంచెం బయట ఉన్నాను, సో అందుకే మీకు కొంచెం నాయిస్ వస్తుండొచ్చు. సో ఇది టోటల్గా. అండ్ కాంపిటీషన్ ఎలా ఉంది, సో కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఏయూ రీజన్లో, ఎస్వీ రీజన్లో అనేది నేను సపరేట్గా వీడియో చేస్తాను. సో టుమారో మార్నింగ్ నా వీడియో పెడతాను. సో మీరు ఆ వీడియో చూద్దురు కానీ, ఓకేనా. కొంచెం అనలైజ్ చేయడానికి టైం పడుతుంది. సో టుమారో మార్నింగ్కి ఆ వీడియో అనేది పెడతాను, ఓకేనా. ఇది సో ఇన్ని రోజులు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల నా పేరు వస్తుందో లేదో మెరిట్ లిస్ట్లో అని టెన్షన్ పడ్డారు కదా. సో ఫైనల్లీ వచ్చేసింది. సో మోస్ట్లీ అందరి పేర్లు ఉంటాయి, కొందరు పేర్లు ఎవరైతే ఉండవో వాళ్ళు కూడా సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే మీ పేరు కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్లో అయితే వస్తుంది, ఓకేనా. ఇది లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.